హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు హిమా స్టడీ. ఇవాల్టి వీడియోలో మీరు స్కూల్ అసిస్టెంట్ సోషల్ వాళ్ళకైతే మెథడాలజీ గురించి అయితే మోస్ట్ ఇంపార్టెంట్ చాప్టర్ అయినటువంటి అంటే డిఎస్సి సిలబస్లో మనకు చాలా ఇంపార్టెంట్ అయిన మనకు లెసన్ అయితే చూడబోతున్నామండి. ఆ లెసన్ ఏదో కాదు, చూడండి ఇక్కడ ఫస్ట్ లెసన్ మనకి ఏమి ఇచ్చారు, ఇక్కడ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు ఇచ్చారు కదా, అలాగే ఆశయాలు కానీ సాంఘిక శాస్త్ర బోధన ద్వారా విలువలను పెంపొందించడం, అభ్యసన లక్ష్యాలు అర్థం, ఇవన్నీ కూడా మనము ఈ టాపిక్లో అయితే నేర్చుకుంటామండి. మెథడాలజీకి అయితే మనకు ఓల్డ్ బుక్స్ కాకుండా సెమిస్టర్ 1 సెమిస్టర్ 2 రెండు బుక్స్ అయితే ఉన్నాయి కదా, అందులో కూడా సెకండ్ చాప్టర్ కన్నా చూసుకుంటే సాంఘిక శాస్త్రం అభ్యసన లక్ష్యాలు అనేది ఉన్నాయి కదా, ఆ టాపిక్ని బేస్ చేసుకొని మనకు ఈ ప్రశ్నలు అనేది అనేసి ఉంది. ఇది స్కూల్ అసిస్టెంట్ వాళ్ళకి అలాగే టెట్ కూడా యూజ్ అవుతుంది. ఈ బుక్ని అయితే మనకి ఈ బుక్లో కొద్దిగా మెయిన్గా ఉండే కీ పాయింట్స్ని అయితే ఇచ్చారండి. సో దాన్ని అయితే ఇప్పుడు మనము షార్ట్కట్గా అయితే నేర్చుకుందాము. చాలా యూజ్ ఉంటుంది. వీడియోని మాత్రం ఎండింగ్ వరకు అయితే చూడండి, స్కిప్ చేయకుండా. మన క్లాసెస్ కన్నా నచ్చితే లైక్ చేసి షేర్ చేసి అలాగే మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చూడండి ఈ యొక్క టెక్స్ట్ మనకు ఈ ప్రశ్నల నిధి అనేది అకాడమిక్ బుక్ అండి. ఎడిషన్ వచ్చేసి 2023 అయితే ఇచ్చారు. అండ్ ఇది అయితే ఏం చేంజ్ కాలేదు. సిలబస్ అయితే కంప్లీట్గా యాస్టీస్గా ఉంది. 1 or 2 లెసన్స్ మనకు అక్కడక్కడ కొన్ని టాపిక్స్ అయితే మిస్ అయినా కూడా చాలా యూజ్ ఉంటుంది. దీంతో కూడా ప్రాక్టీస్ బిట్స్ ఇచ్చారు, అలాగే కీ పాయింట్స్ కూడా ఇచ్చారు, మీరే చూడండి. ఇక్కడ చూసుకున్నట్లుగా అయితే మనకు సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు, పాఠశాల విద్యా ప్రణాళిక, సాంఘిక శాస్త్ర వనరులు, మనకు సిలబస్లో ఏదైతే యాడ్ చేస్తారో ఆ టాపిక్స్ రిలేటెడ్గా అయితే ఇక్కడ ఉన్నాయండి. ఇన్ కేస్ మీ దగ్గర ఇలాంటి బుక్ కన్నా ఉంటే నిరభ్యంతరంగా మీరు దీన్ని అయితే యూజ్ చేయండి, చాలా యూజ్ ఉంటుంది. మరి టాపిక్ లేట్ చేయకోకుండా డిస్కస్ అయితే చేద్దాం. మెథడాలజీలో చాలా ఇంపార్టెంట్ అయిన లెసన్ అయితే నేర్చుకుంటున్నామండి. ఫస్ట్ లెసన్ సాంఘిక శాస్త్ర అభ్యసన ఉద్దేశాలు లక్ష్యాలు. షార్ట్కట్గా మనకు అందరికీ అర్థమయ్యే విధంగా ఇక్కడ కీ పాయింట్స్ అయితే ఇచ్చారు. ఫస్ట్ కీ పాయింట్ కన్నా చూసుకుంటే సాధారణ ప్రకటన రూపంలో ఉంటాయి. ఏంటి ఉద్దేశాలు, ఆశయాలు సాధారణ ప్రకటనల రూపంలో ఉంటాయి. మనం చేసే పనులకు రూపాన్ని అలానే ఒక దిశను మాత్రం ఇవ్వగలవు. ఏంటి ఇక్కడ ఉద్దేశాలు, ఆశయాలు సాధారణ ప్రకటన రూపంలో ఉంటాయి, అలానే మనం చేసే పనులను రూపాన్ని, దిశను అయితే ఇవ్వగలవు. ఆశయాలను చేరడానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి ఏంటి గమ్యాలు. చూడండి ఇక్కడ ఆశయాలను చేరడానికి మార్గదర్శకాలుగా ఉపయోగపడేవి ఏంటి గమ్యాలు. గమ్యాలు అనేవి స్పష్టమైన ప్రకటనలు అనేవి ఇస్తాయండి. ఉపాధ్యాయులు కానీ విద్యా ప్రణాళికవేత్తలు, విద్యా పాలకులు, విద్యార్థులు, ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో వాటిని తెలిపే స్పష్టమైన ప్రకటనలు లక్ష్యాలు అని అన్నది ఎవరండి ఇక్కడ? ఆన్స్టీన్ అండ్ హాన్కిన్స్. సో డే టైంలో నేను వీడియో అయితే రికార్డ్ చేస్తున్నాను కాబట్టి మీకు నాయిస్ అనేది ఉంటుందండి, కొద్దిగా అడ్జస్ట్ అవ్వండి. చూడండి ఇక్కడ స్టేట్మెంటు ఆన్స్టీన్ అలాగే హాన్కిన్స్ ఏమన్నారు, ఉపాధ్యాయులు, విద్యా ప్రణాళికవేత్తలు, విద్యాపాలకులు, విద్యార్థులు, ప్రజలు తమకు తాము ఏమి చేయదలుచుకున్నామో అంటే ఏమి చేయాలనుకుంటున్నామో వాటిని తెలిపే స్పష్టమైన ప్రకటనలు లక్ష్యాలు అని అన్నది ఆన్స్టీన్ అండ్ హాన్కిన్స్. ఇన్ కేస్ మీరు ఈ కీ పాయింట్స్ అన్నీ కూడా నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే నోట్స్ అయితే ప్రిపేర్ చేసుకోండి, ఈజీగా ఉంటుంది. కొద్దిగా టైం వేస్ట్ అవుతుందండి. నోట్స్ కంటే నేను పీడిఎఫ్ కానీ లేకుంటే స్క్రీన్ షాట్ అయితే తీసుకోండి, మీకు యూజ్ ఉంటుంది. నెక్స్ట్ స్టేట్మెంట్ కన్నా చూసుకుంటే అంటే నిర్వచనము సమర్థవంతంగా సమాచారాన్ని అందించగలిగి బోధన ఉద్దేశాన్ని స్పష్టమైన అభ్యసన ఫలితంగాను ప్రవర్తన మార్పుగాను తెలియజేయగలిగేదే అర్థవంతమైన లక్ష్యం పరమావధి అని అన్నది గ్రోన్లాండ్. ఇక్కడ నిర్వచనాలు ఇంపార్టెంట్ అయిన వాళ్ళ గురించి మాత్రమే ఇచ్చారండి, ఎక్కువ మంది కాకుండా 3 మెంబర్స్ ఇచ్చారు. అలాగే లాస్ట్ది చూడండి, ఒక యూనిట్ పఠించిన తర్వాత విద్యార్థి మంచి ఆశించిన నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినదే ప్రవర్తన లక్ష్యం అనేసి విలియం డి రోమే అన్నారు. చూడండి ఇక్కడ ఒక యూనిట్ పఠించిన తర్వాత అంటే చదివిన తర్వాత విద్యార్థి మంచిగా ఆశించిన ఒక నిర్దిష్టమైన ప్రవర్తన రూపంలో వ్యక్తం చేయబడినదే ప్రవర్తన లక్ష్యం అని విలియం డి రోమే అనే నిర్వచనం.
నెక్స్ట్ ఇక్కడ నిర్వచనాలు అనేది ఇచ్చారు, ప్లస్ ఆశయాలు ఉద్దేశాలు ఏ విధంగా ఉన్నాయనేసి కూడా ఇచ్చారు కదా. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర ఆశయాలు, ఈ ఆశయాలకే మరొక పేరు కూడా ఉద్దేశాలు, దాని గురించి అయితే చూద్దామండి. విద్యార్థులు భౌగోళిక సామాజిక పరిసరాల గురించి అయితే తెలుసుకుంటారు. విద్యార్థులలో సామాజిక సమర్థన అయితే పెంపొందించుట, విద్యార్థుల్లో ఉత్తమ పౌరసత్వ విలువలను పెంపొందించుట, భారతదేశ సంస్కృతిని అయితే ప్రశంసించుట, సంపూర్ణ మూర్తిమత్వ అభివృద్ధి అనేది పెంపొందించుట, మానవ సంబంధాలపై అవగాహన అనేది ఉంటుంది, మనం మనది అనే విశాల భావన అయితే ఉంటుంది, జాతీయ సమైక్యత పెంపొందించుట లాంటివి, పర్యావరణ అవగాహన పెంపొందించుట, అంతర్జాతీయ అవగాహన అనేది పెంపొందించుట, ఒక వస్తువు కానీ భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అనేసి మనకు ఎవరన్నారు ఇక్కడ, బాండ్ అనే ఒక వ్యక్తి ఒక వస్తువు, భావం, సన్నివేశం, కృత్యం, యోగ్యత, మంచితనాన్ని గురించి దృఢమైన నమ్మకమే విలువ అనేసి బాండ్ పేర్కొనడం అయితే జరిగింది. నెక్స్ట్ చూసుకుంటే ఏ గుణం అయితే ఒక వ్యక్తికి, వస్తువుకు ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో దానిని ఏమంటారు, విలువ అనేసి అంటారు. చూడాలి ఇక్కడ మళ్ళీ, ఏ గుణం అయితే ఒక వ్యక్తికి, వస్తువుకు ప్రాధాన్యం, గౌరవం, ఉపయోగం కలిగిస్తుందో దానిని ఏమంటారు ఇక్కడ, విలువ అనేసి అంటారు. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్ వచ్చేసి కన్నింగ్హామ్. ఈయన ఏమన్నారు, విద్యా లక్ష్యమే విద్యా విలువలు అని అన్నది ఎవరని మనకు బిట్ వచ్చినప్పుడు కన్నింగ్హామ్ అనేది అయితే మీరు కళ్ళు మూసుకొని ఆన్సర్ చేయొచ్చు. విద్యా లక్ష్యమే విద్యా విలువలు అని పేర్కొన్నది ఎవరండి ఇక్కడ, కన్నింగ్హామ్. నెక్స్ట్ విలువల యొక్క లక్షణాల గురించి అయితే తెలుసుకుందాం. ఇక్కడ విలువలు లక్షణాలు అనేవి అమూర్తమైనవి, అంతర్లీనమైనవి, సాపేక్షమైనవి, ఆపాదించబడేవి, అంటే మనకు నమ్యత కలిగినవి, నిర్ణీత బోధనాభ్యాసన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన నిర్ణీత మార్పును ఏమంటారు, అభ్యసన లక్ష్యం. చూడాలి ఇక్కడ, నిర్ణీత బోధన అభ్యసన అనంతరం విద్యార్థి ప్రవర్తనలో వచ్చిన నిర్ణీత మార్పును ఏమంటారు, అభ్యసన లక్ష్యం అనేసి అంటారు. మళ్ళీ మనకు లక్ష్యాలు 2 టైప్స్ ఉంటాయండి. ఫస్ట్ వన్ కన్నా చూసుకుంటే సాధారణ లక్ష్యాలు, సెకండ్ వన్ కన్నా చూసుకుంటే నిర్దిష్ట లక్ష్యాలు. లక్ష్యాలు ఎన్ని రకాలు, 2 రకాలు, సాధారణ లక్ష్యాలు అలాగే నిర్దిష్ట లక్ష్యాలు. విస్తృత పరిధి కలిగి విషయాన్ని బట్టి మారనివి అయితే సాధారణ లక్ష్యాలు. చూడాలి ఇక్కడ మీరు, విస్తృత పరిధి కలిగి విషయాన్ని బట్టి మారనవి ఏంటి ఇక్కడ, సాధారణ లక్ష్యాలు. నిర్దిష్టంగా ఉండి పాఠశాల పరిమితికి, అంటే పాఠశాల పరిధికి పరిమితమై విషయాన్ని బట్టి మారుతాయి. ఇవేమో మారనివి, ఇవేమో మారుతాయి. దానిని ఏమంటే పేర్కొంటారు, ప్రవర్తన లక్ష్యాలు అనేసి పేర్కొంటారు. సాధారణ లక్ష్యాలేమో విస్తృతంగా ఉంటే, మనకు ప్రవర్తన లక్ష్యాలు ఒక ప్లేస్లో నిర్దిష్టంగా ఉండి పాఠశాలలోకే పరిమితమై విషయాన్ని బట్టి మారుతాయి. వీటిని ప్రవర్తన లక్ష్యాలు అంటారు. నెక్స్ట్ చూసుకుంటే సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు అయితే చూడండి ఇక్కడ. ఫస్ట్ వన్ కనుక చూసుకుంటే ఆదర్శ పౌరసత్వాలు లక్షణాలు పెంపొందించుట. సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు ఏంటి ఇక్కడ, ఆదర్శ పౌరసత్వ లక్షణాలను పెంపొందించుట, జాతీయ భావం పెంపొందించుట, దేశభక్తి కలిగి ఉండుట, అంతర్జాతీయ అవగాహన అయితే పెంపొందించుట, సాంఘిక దురాచారాలను నిర్మూలించుట. బ్లూమ్స్ బోధన లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు ఎక్కడ జరిగింది, అక్కడ మనము ఏం నేర్చుకున్నామండి, సాంఘిక శాస్త్ర అభ్యసన లక్ష్యాలు అయితే నేర్చుకున్నాం కదా. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ కీ పాయింట్స్ ఏవైనా ఉన్నాయంటే బ్లూమ్స్ గురించి. ఇక్కడ బ్లూమ్స్ బోధన లక్ష్యాల వర్గీకరణ ఎప్పుడు కూడా ఎలా ఉంటుంది, ఎప్పుడు ఎక్కడ జరిగింది అనేసి ఇచ్చారు. బోధన లక్ష్యాల వర్గీకరణ ఎక్కడ మనకు ఎప్పుడు జరిగింది, 1948 బోస్టన్ నగరంలో బ్లూమ్స్ బోధన లక్ష్యాల వర్గీకరణ అనేది జరిగింది. 1948 బోస్టన్ నగరంలో బోధన లక్ష్యాల వర్గీకరణ అనేది జరిగింది. ఎవరిది, బ్లూమ్స్. నెక్స్ట్ జ్ఞానాత్మక రంగం గురించి కృషి చేసినది ఎవరు, జ్ఞానాత్మక రంగం గురించి ఎవరు కృషి చేస్తారు ఇక్కడ, బెంజమిన్ ఎస్ బ్లూమ్స్ అనే వ్యక్తి జ్ఞానాత్మక రంగం గురించి కృషి చేశారు.
నెక్స్ట్ భావావేశ రంగం గురించి కృషి చేసింది ఎవరండి? డేవిడ్ మనకు డేవిడ్ ఆర్ క్రాథాల్. మరి మానసిక చలనాత్మక రంగం గురించి కృషి చేసింది సింప్సన్, అలాగే హారో ధవే. ఇక్కడ మనకు జ్ఞానాత్మక రంగము, భావావేశ రంగము, మానసిక చలనాత్మక రంగం అలానే కృషి చేసిన వారు ఇక్కడ ఇచ్చారండి. సో ఇది కూడా మనకు అడగడానికి ఛాన్స్ అయితే ఉంది, కాబట్టి మీరు కొద్దిగా వీటిని కూడా చూడాలి. బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ఇప్పుడున్న విద్యా వ్యవస్థను అనుకూలంగా లేదని భావించిన వారు ఎవరిక్కడ? అండర్సన్, క్రాథాల్ అన్నారు. బ్లూమ్స్ యొక్క వర్గీకరణ ప్రెజెంట్ ఉండే విద్యా వ్యవస్థను దానికి అనుకూలంగా లేదనేసి ఈ అండర్సన్, క్రాథాల్ అనేది పేర్కొన్నారు. మరి అండర్సన్, క్రాథాల్ యొక్క నూతన వర్గీకరణ ఏంటి ఇక్కడ? ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. అండర్సన్ అండ్ క్రాథాల్ నూతన వర్గీకరణ ఏంటి ఫ్రెండ్స్ ఇక్కడ? ఏ రివిజన్ ఆఫ్ బ్లూమ్స్ టాక్సానమీ. మరి అండర్సన్ అండ్ క్రాథాల్ వర్గీకరణలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి? 6 లక్ష్యాలు అయితే ఉన్నాయి. గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ అండర్సన్, క్రాథాల్ వర్గీకరణలో ఎన్ని లక్ష్యాలు ఉన్నాయి అని అడిగినప్పుడు 6 లక్ష్యాలు ఉన్నాయనేసి మనము చెప్పడం అయితే జరుగుతుంది. మరి 6 లక్ష్యాలు అనేవి ఎలా అమర్చారు? ఒక సోపాన క్రమంలో అమర్చడం అయితే జరిగింది. అంటే తక్కువ నుంచి ఎక్కువకు లక్ష్యాలు అనేవి తక్కువ స్థాయి నుండి ఎక్కువకు అమర్చడం అయితే జరిగింది. ఒక సోపాన క్రమంలో అయితే అమర్చడం జరిగింది. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణము, జ్ఞాన పరిమాణం అనే 2 ప్రక్రియలను సూచించిన వారు ఎవరిక్కడ? అండర్సన్ అండ్ క్రాథాల్. గమనించాలి మీరు ఇక్కడ జ్ఞానాత్మక ప్రక్రియను అంటే జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణము అలాగే జ్ఞాన పరిమాణం అనే 2 ప్రక్రియలను సూచించిన వారు ఎవరిక్కడ? అండర్సన్ అండ్ క్రాథాల్. ఈ 6 లక్ష్యాలు అనేవి ఉన్నాయి కదా, జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో 6 లక్ష్యాలు అయితే ఉన్నాయి కదా. అందులో ఫస్ట్ వన్ కన్నా చూసుకుంటే గుర్తుకు తెచ్చుకొనుట, మోస్ట్ ఇంపార్టెంట్ ఇది. అవగాహన, అన్వయం, విశ్లేషించడం, మూల్యాంకనం, సృష్టించడం 6 ఉన్నాయి కదా అండి. ఫస్ట్ వన్ చూడండి, మీరు కూడా ప్రాక్టీస్ చేయండి. గుర్తుకు తెచ్చుకొనుట, సెకండ్ వన్ అవగాహన, థర్డ్ అన్వయం, ఫోర్త్ విశ్లేషించడం, మూల్యాంకనం, సృష్టించడం. జ్ఞానాత్మక ప్రక్రియ పరిమాణంలో ఉన్న 6 లక్ష్యాలేవి. మరి స్థాయిలు కన్నా చూసుకుంటే జ్ఞానంలోని స్థాయిలు ఏంటని చూసుకుంటే వాస్తవాలకు సంబంధించిన జ్ఞానము, అలాగే భావన సంబంధిత జ్ఞానము, విధానాత్మకమైన జ్ఞానము, మెటాకాగ్నిటిక్ జ్ఞానం, ఇవన్నీ కూడా జ్ఞానంలోని స్థాయిలు. నెక్స్ట్ సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని, అవి ఏవి అనే దాని గురించి అయితే ఇచ్చారు. మొత్తం మనకు సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు ఎన్ని ఇక్కడ 6 అయితే ఉన్నాయి. అందులో ఫస్ట్ వన్ వచ్చేసి భావనలు అవగాహన లేదా విషయ అవగాహన. సెకండ్ వన్ వచ్చేసి ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి అవగాహన చేసుకొని వ్యాఖ్యానించడం. థర్డ్ వన్ సమాచార సేకరణ, అమలు. ఫోర్త్ సమకాలీన అంశాలపై స్పందన, ప్రశ్నించుట. ఫిఫ్త్ పఠన నైపుణ్యాలు. సిక్స్త్ ప్రశంస, సున్నితత్వం. ఈ 6 కూడా ఏంటి? సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు. సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలు సిఫారసు చేసిన నివేదికలు ఇచ్చారు ఇక్కడ. ఏంటండి అవి? ఎన్సిఎఫ్ 2005, అలాగే ఏపీఎస్సిఎఫ్ 2011, ఆర్టీఈ 2009. ఇవన్నీ ఏంటి? సాంఘిక శాస్త్ర విద్యా ప్రమాణాలను సిఫారసు చేసిన నివేదికలు. ఇవి ఫ్రెండ్స్ ఈ లెసన్లో మనకు మెయిన్గా ఉండే కీ పాయింట్స్ అయితే ఇచ్చారు కదా. క్లాస్ ఏ విధంగా అనిపించిందో అయితే కామెంట్ ఖచ్చితంగా చేయండి. అలాగే మీకు నచ్చింది ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా మన ఛానల్ని మాత్రం మీరు కొద్దిగా రికమెండ్ చేయండి మీ ఫ్రెండ్స్కి కూడా. ఎందుకంటే మనకు సోషల్ కంటెంట్ ఎంత ఇంపార్టెంటో మెథడాలజీ కూడా అంతే ఇంపార్టెంట్ కదా. సో మనకి క్లాస్ అనేది చాలా యూజ్ అవుతుందండి అందరికీ కూడా. కాబట్టి డోంట్ ఫర్గెట్ అండ్ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.